మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మానవుని సమస్య, దేవుని జవాబు. ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మానవుని సమస్య ఏమిటి అంటే, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు నీవు ఆలకించటం లేదు? మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు నీవు మా తట్టు చూడటం లేదు అని మానవుడు దేవుని మీద ప్రశ్న వేస్తున్నాడు. ఇలా ప్రశ్న వేస్తుంటే దేవుని జవాబు ఏమిటి? మనుష్యుడు, నేను నీ తండ్రిని. మనుష్యుడు, నేను ప్రేమిస్తున్నవాడిని. మనుష్యుడు, సహాయం చేసేవాడను. మనుష్యుడు, నేను నీ దేవుడను. నేను ఎందుకు ప్రార్థన విన్నయ్యో? ఎందుకు ప్రార్థన ఆలకించినయ్యో? నేను ప్రార్థన వినటానికి చెవులు ఎప్పుడు తెరిచా ఉంచాను నేను. నువ్వు ప్రార్థన చేస్తుంటే వినాలని, ఆలకించాలని నా చెవులు తెరిచా ఉంచాను నేను. కానీ నీ ప్రార్థన వినలేకపోవటానికి కారణం ఏంటో గ్రహించావో అన్నాడు దేవుడు. ఎందుకయ్యో నా ప్రార్థన వినవో అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నీ ప్రార్థన దేవుడు అంగీకరించిపోవటానికి కారణాలేంటో అని జవాబు చెబుతున్నాడు. ఎందుకంటే మీరందరూ ప్రార్థన చేసేవారు నా పిల్లలే, పరిశుద్ధులే, భక్తులే, ప్రార్థనాపరులే, యేసు రక్తంలో కడగబడ్డవారే. అయినా సరే మీరు ప్రార్థన ఎలా ఉందంటే నటించేవారుగా ఉన్నారు, నటనా జీవితం కలిగిన వారుగా ఉన్నారు. నా సన్నిధిలో నా ముందు నీ ప్రార్థనా జీవితం ఎలాగుందంటే నటనా జీవితంగా ఉంది. నటిస్తూ ఉన్నావు నువ్వు. అందుకని నటిస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీ ప్రార్థన నాకు వినటానికి ఇష్టం లేదు. నేను నిష్కళంకం ఉండేను, నేను నిర్దోషం లేను. నన్ను సేవించేవారు, ప్రార్థించేవారు కూడా నిష్కళంకులుగా ఉండాలి, స్వచ్ఛమైన వారుగా ఉండాలి. అలాంటి ప్రార్థన చేయాలి. కానీ మీరు నటిస్తున్నారు, నటనా జీవితం కలిగి ఉన్నారు. లోపలంతా భయంకరం, పైకి మాత్రం పరిశుద్ధంగా కనిపిస్తూ ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన నేను వినటానికి మనసే లేక నా ముఖాన్ని చాటేశాను అన్నాడు. ఉదయకాలం అక్కడ ఆగే మనం చూద్దాము మాటసారి. మీకు ఆ గ్రంథం 3వ అధ్యాయం 4 చదువుతాం. అక్కడి నుంచి ముందుకెళ్ళి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకుంటాడట, మక్కువ చాటేస్తాడంట. ఈ మాట చదువుతుంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే దేవుడు అన్నాడు, మీ మొక్కలు చోటు ఇస్తూ లేదు నాకు. ఎందుకు ఇస్తూ లేదయ్యా? మేము నీ ప్రజలం కదా, మీ జనులం కదా, నీ సంతానం కదా. ఎస్, నా సంతానమే, నా ప్రజలే, నా ప్రజలే, నా బిడ్డలే మీరు. కానీ నాకంటే నా సన్నిధులు, నా కళ్ళ ముందు మీరు దుర్మార్గంగా జీవిస్తున్నారు, దుర్మార్గంలో బతుకుతున్నారు. మీరు దుర్మార్గంగా జీవిస్తూ, దుర్మార్గంగా బతుకుతూ, దుర్మార్గ స్వభావాన్ని కలిగి ఉండి, లోపల అంత క్రూరంగా ఉండి పైకొచ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నాకు సిగ్గుగా ఉండి, నీ ముఖం చూడలేక, నీ దరిద్ర ముఖం చూడలేక, నీ స్వభావం చూడలేక, నటించే జీవితాన్ని చూడలేక నన్ను నేను మరుగు చేసుకుంటున్నా, చాటు చేసుకుంటున్నా. ఎంత ఘోరం తెలుసండి. యేసు ప్రభుల వారు మనతో మాట్లాడుచున్న మాట. యేసు అన్నాడు, నువ్వు మొరపెడుతున్నావు, వినలేకపోతున్నాను నేను. ఉపవాసం ఉండవు, చూడలేకపోతున్నాను నేను. అయ్యా ఎందుకయ్యా అంటే, దుర్మార్గ జీవిస్తున్నావు నీవు, దుర్మార్గురాలివి, దుర్మార్గుడు నీవు. నీ స్వభావం సరిగా లేదు, నీ మాటలు సరిగా లేదు, ఇంటర్నల్ లైఫ్, నీ లోపల జీవితం అసహ్యంగా ఉంది. అది సరి చేసుకో, అది బాగు చేసుకో, పర్ఫెక్ట్గా ఉండు,
పరిపూర్ణంగా ఉండు, భక్తిగా ఉండు, నిజమైన క్రైస్తవుడిగా ఉండు, స్వచ్ఛంగా ఉండు. నువ్వు నటించే జీవితం కానుకోవాలి. నువ్వు వేషధారి. నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి బిడ్డలు ఏం నేర్చుకుంటారు దగ్గర? నీ దగ్గర నేర్చుకోవడానికి ఏముంది? దగ్గర ఏముంది? దగ్గర నేర్చుకోవడానికి వేషం, దుర్మార్గం, వేషధారణ. అందుకని అన్నాడు, నేను ముఖాన్ని అరుగు చేసుకుంటాం. అందుకని నీ ప్రార్థనలో అయ్యా యేసయ్య అన్నాడు, అడిగినాడు, అయ్యా మేము ఉపవాసం ఉన్నాం కదా, వినవా అయ్యా అంటే, ఎందుకు మా ప్రార్థన నువ్వు వింటలేదయ్యా అంటే, ఇంకొకటే మీరు అందరూ అటునా జీవితం కలిగి ఉండారు, అందుకే మీ ప్రార్థన నాకు ఇష్టం లేదు, వింటలేదు చెప్పాడు. రెండో చెప్పాడు ఏమన్నా పొద్దున, మీరు అందరూ చెడుని ఆధారం చేసుకున్నారు. ఎవరిని ఆధారం చేసుకోవాలి? నువ్వు యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే ఆధారం చేసుకుని ఆయన మీద ఆధారపడాలి. కానీ మనుషులందరూ అన్యుల మీద, మనుషుల మీద, సున్నతి లేని వ్యక్తుల మీద, లోక సంబంధిగా ఉండే వ్యక్తి మీద, విగ్రహాలు పూజించే వ్యక్తి మీద నువ్వు డిపెండ్ అయిపోయావు. వారిని ఆధారం చేసుకున్నావు నువ్వు. అందుకని నువ్వు అన్యుల మీద ఆధారపడి అన్యులను ఆధారం చేసుకుని జీవిస్తున్నందువలన నీ ప్రార్థన వింటాకి నాకు ఏ మాత్రము ఇష్టంగా లేదు. ఉదయం మనకు అనుకున్నాం, మనం వివాహం కావాలంటే ఎవడో దగ్గరికి వెళ్తావు, అడుగుతావు, సిద్ధాంతకి వెళ్ళి అన్ని అడుగు వస్తావు, పైకి వచ్చి గుళ్ళు ప్రార్థన కావాలి. ఎందుకు ఆ దొంగ ప్రార్థనలు? అక్కడేమో పూజ సిద్ధాంతం చెప్పాలి, కార్యక్రమం చేయమని. ఇక్కడికి వచ్చాము ఆయన పెళ్లి పెట్టాలి, ఆయన పొడుగు చేయాలి, అన్ని ఆయన డేట్లు పెట్టాలి, ఇక్కడ ప్రార్థన కావాలి. ఏమండి నీ ప్రార్థన? ఈ 10 ఉంటాడు నీ ప్రార్థన? నేనే వెళ్ళిపోతే వేసి ఏంటాడా? దర్శనం చేస్తావు దేవుని దగ్గర ఉంటే అట్టన్న ఉండు, ఇట్టన్న ఉండు, 2 పాటలు ఉండబాక, దేవుడు మోసం చేయబాక. అందుకే వేసి అన్నాడు, నీ ఉపవాసం ఉన్నాడయ్యా, ఉపవాసం చేస్తున్నాయ్యా, ఉపవాసుడు ఏడుస్తుంటే ఎందుకు చూడవయ్యా అంటే, ఇప్పుడు నీ దగ్గర అన్నిళ్ళు ఆశ్రయించావమ్మా, అన్నిలు ఆశ్రయించావు నీవు, వేషగారు ఉండవు, అన్నిలు ఆశ్రయించావు, అన్నిలను ఆధారం చేసుకున్నావు నీవు. అలాంటి ప్రార్థన చేస్తే నేను వినలేనమ్మా అన్నాడు. 3 చెప్పాడు, అయ్యా ఎందుకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మా మొర్ర ఎందుకు ఇంట్లేదయ్యా, మా ముఖాన్ని ఎందుకు చోట్లంటే 3వ విషయం చెప్పడేసయ్యా, మీరు అందరూ పెద్దవులతో గనపరుస్తున్నారు. మీ హృదయము, నోరు, గొంతుక సర్ప విషము కలిగి. ఏముందంట? గొంతులో పెదాల కింద ఏముందంట? సర్ప విషం ఉందంట. మరి నోటి నిండా విషం పెట్టుకుని, నీ పెదాల నిండా విషం పెట్టుకుని, నీ గొంతు నిండా విషం పెట్టుకుని, సర్ప విషం, మామూలు విషయం కదండి, సర్ప విషయం లోన పెట్టుకుని క్రైస్తవులాగా ప్రభు 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 అంటే ఐ డోంట్ నో, నువ్వు ఎవడు నాకు తెలియదయ్యా. ఏం తెలియదయ్యా? క్రైస్తవులం కాదా? క్రైస్తవుడివే, కానీ నీ దగ్గర నాలాడి జీవితం లేదయ్యా, నీ దగ్గర నాలాడి జీవితం లేదు. యేసుక్రీస్తు కలిగిన మనసు నీకు లేదు, యేసు లాంటి పరిశుద్ధ జీవితం నీకు లేదు. గొంతుకంత విషయమే, మాటల విషయమే, స్వభావ విషయమే, నాలుక కింద విషయమే, నోరంత విషయమే. విషయాన్ని లోన పెట్టుకుని పెద్దలతో వచ్చి ప్రభు ప్రభు నాకు కావాలయ్యా, నా భర్త కావాలి, నా భార్య కావాలి, బిడ్డలు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, పేరెంట్ కావాలి అన్నీ అడుగుతుంటే సిగ్గేయట్లేదా? ఏసై నీకే ఇట్లా, ఏసై సిగ్గేస్తుంది. మనకేం లేదు అమ్మా, ఏం లేదు. థ్యాంక్ యూ. 2 లేవు, సిగ్గు చరం 2 లేవు, కానీ ఏసై సిగ్గుంది. ఏసై సిగ్గుంది. నా ప్రజలు కదా, నా పిల్లలు కదా, నేను పెంచేవాళ్ళు కదా, వారి కోసం కలవరలో రక్తం కార్చాను, నేను పవిత్రం చేశాను, నేను పవిత్రమైన ప్రజలు పవిత్రంగా ఉండాలి కదా. పవిత్రంగా ఉంటే వారు నోరు, కళ్ళు, నోరు, నాలుక, గొంతుక, హృదయము, అంతరకు సమస్తం పరిశుద్ధిగా ఉండాలి కదా. మరి ఎందుకు నోటి నిండా సర్ప విషం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని,
నాలుగు నిండా విషం పెట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు దేవుడు. అందుకు అడిగి వేసాను, అడిగాడు, అయ్యా మేము ఉపవాసం ఉండామయ్యా, ప్రార్థన చేస్తున్నామయ్యా, ఎందుకు వింటలేదయ్యా అంటే దేవుని జవాబు ఏంటంటే, వింటానమ్మా, నేను వినేవాడినే, వినే దేవుడు నేను, వింటాకి సిద్ధంగా ఉండా నేను, కానీ నీ పెదాల్లో దోషం, నీ నాలుకలో దోషం, నీ నాలుగు కింద దోషం, సర్ప విషం, క్రూరమైన విషం లోనబెట్టుకుని పైకి మాత్రం భక్తుల్లాగా ఓ డబ్బా భావిస్తుంటే నీ ప్రార్థన డబ్బా మాతలాగుంది. నీ ప్రార్థన నాకు ఇష్టంగా లేదు, నీ స్వభావం సరైనగా లేదు, నీ లోటం విషయమే, నీ మాటల విషయమే, నీ కపటమైన విషయమే. రోమాపత్రిక 3వ అధ్యాయం 13 చూద్దాం. రోమా 3:13. వారు గొంతు తెరచిన సమాధి తమ నాలుకతో ఏంటంట, తన నాలుకతోటి మోసకరమైన మాటలు మాట్లాడతారట. వారి పెదాల కింద సర్ప విషం ఉందట. ఎంత బాధండి మాట తెలుసండి. నీ పెదాలు పవిత్రంగా ఉండాలి, పవిత్ర పెదవులు నేను దానికి ఇచ్చితున్నాడు యేసయ్య. ఏమన్నాడు? నేను పవిత్రమైన పెదవులను నేను దానికి ఇచ్చినంటే సంఘానికి ఇచ్చాను నేను, విశ్వాసకి పవిత్రమైన పెదాలు ఇచ్చాను నేను. కానీ ఆ పెదాలని పాడు చేశావు నువ్వు. ఎలా అంటే నీ పెదవుల కింద సర్ప విషయం ఉండేను అంటే నీలో ఇంకా సాతానే ఉంది, చీకటే ఉంది, పాపమే ఉంది, సాతాను కూరలు కలిగి ఉండవు. సాతాను కంటే సాతాను విషయం కలిగే ఘోరగా ఉండవు మనుష్యుడు. సాతాను తలను యేసయ్య చిత్త కొట్టేశాడు. సాతాను చచ్చిపోయింది, బంధించబడింది. కానీ దాని విషయాన్ని నువ్వు కలిగి ఉండవు. ఎవరు? లోకస్తులు కాదండి, విశ్వాసులకి. ఎవరండి ఈ అడిగేది? ఎవరు? విశ్వాసులేక ఎవరికి? ఈ సర్ప విషయం ఎవరిలో ఉందంట? విశ్వాసాలు పడేవారు, భక్తులు, ప్రార్థనాపరులు, దేవుడితో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడతాడు చెప్పే విశ్వాసుల నోరులో, విశ్వాసుల గొంతుకులో, భక్తులు పడేవారు నోరు కింద ఏమున్నాయంటే సర్ప విషం ఉండెను. నీ పెదాల కింద ఇంత ఘోరమైన సర్పాన్ని విషయాన్ని పెట్టుకుని పైకొచ్చి ప్రభు యేసయ్య నాతో మాట్లాడాయి అంటే వింటాడా? అది యేసయ్య వాళ్ళు అడిగారు, ఏందయ్యా యేసయ్య, నీ బిడ్డలం కదా మేము ఉపవాసం ఉన్నామయ్యో, ప్రార్థన చేస్తున్నామయ్యో, ప్రార్థన చేస్తుంటే ఎందుకు వినవయ్యా నువ్వంటే యేసయ్య జవాబు, వింటాకి సిద్ధంగా ఉన్నానేనమ్మా, వినేవాండే, కానీ నీ పెదాల్లో సర్ప విషయం ఉంది. అలాంటి సర్ప విషయాన్ని నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నాకు అంగీకారంగా లేదు. నీ పెదవులతో చేసే ప్రార్థన నాకు ఇష్టంగా లేదు. ఆ విషయం కలిగి, విశ్వ స్వభావం కలిగి, నాలుగిండ విషము కపటం కలిగి చేసే ప్రార్థన వినటానికి నాకు మనస్సు లేదు. అలాంటి స్వభావం పెట్టుకుని ప్రార్థన చేస్తే నువ్వేం క్రైస్తవుడివి? నేను విశ్వాసవి. విశ్వాసం అంటే రియల్గా ఉండాలి, విశ్వాసం అంటే నిజాయితీగా ఉండాలి, విశ్వాసం అంటే పరిశుద్ధంగా ఉండాలి. లోపల బయట ఎక్కడ పాప స్వభావమే ఉండకూడదు. నీ బతుకంతా పాపమే, నీ నోరంతా పాపమే, నీ మాటలే దోషం, నీ జీవితం దోషం. ఎక్కడ పరిపూర్ణత, ఏది పరిశుద్ధత? నీ మాట్లాడితే నోరు తెరిస్తే అసహ్యంగా ఉందట అన్నాడు. నీ గొంతుగా తెరిచిన సమాధి, నీ గొంతులోంచి సత్యమీరాటల్లో అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, దోష మాటలు మాట్లాడుతున్నావు, పాపం మాటలు మాట్లాడుతున్నావు, అసహ్యకర మాటలు మాట్లాడుతున్నావు, వచ్చి ప్రార్థన చేస్తున్నావు. కరెక్టా? చేయొచ్చా? ఇది చేస్తారా మరి? అందుకని నీ బతుకు ఎక్కడంటే ఎక్కడ వేసావు కమ్మడంటే అది అంటారు కదా, ఎక్కడ వేసావంటే అక్కడే నో చేంజ్, నో గ్రోత్, డెవలప్మెంట్ లేని దగ్గర, భక్తిలో
ప్రార్థనలో, ఆత్మలో, ఆత్మ జీవితంలో వర్ధటం లేదు, మూసిపోతుంది. కాదంటే నిజాయితీ కలమైన జీవితం నీకు లేదు. ఎప్పుడో పరీక్షించుకున్నావా? అంతరంగం చూసుకున్నావా? నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మన ఉపవాసము నా జీవితం పర్ఫెక్ట్గా ఉందో? యేసుక్రీస్తు ప్రభు ముందు మోకరిస్తున్నాను నేను, యేసుక్రీస్తు సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేస్తున్నాను నేను. అయితే నా నోరు ఎలా ఉంది? నాలుక ఎలాగుంది? గొంతు ఎలాగుంది? గొంతులు ఏముంది? నే మాటలు ఎలాగుండి నేను ప్రార్థన చేస్తే యేసయ్య ఇన్నే ఇష్టకరమైన మాటలు మాట్లాడుతున్నానని పరీక్షించుకున్నావా? ఎప్పుడైనా పరీక్షించావా? అన్ని వ్యవరస మాటలు, లోకంలో మాటలు, పనికిరాని మాటలు. అవి అన్నాడు, ఎందుకు వినవా అంటే, ఏమి వినమంటావు? ఎందుకు వినమంటావు? నీ నోటి నుండి పెదవుల కింద సర్ప విషముండెను, వారి నోటి నిండా శపించుటయు. ఏమంట మరి ఎందుకు చెప్పిస్తున్నా? పగేది పెట్టుకుంటా? నీ తోడు సోదరుడు ప్రేమించేవా? శపిస్తావా? ద్వేషిస్తావా? దూషిస్తావా? ఎవరు చదికారు నీకో? నువ్వే విశ్వాసివి, నటించి విశ్వాసవా నువ్వు అంటే? మన అడిగి ఏసేంటి అదే అంటాడు కదా. ఏసేంటి ఏమంటాడు? ఏమంటే ఏందమ్మా నీ భక్తి అంటాడు. అంటే లోపలంతా శపించటం, పగ, కక్ష, కాలిపడు అన్ని విశ్వాసుల్లో ఉండకూడదని వాక్యంలో ఉంటే నీ తగ్గింపేది, నీ లోపట్టమేది, నిజాయితీ ఏది, పరిపూర్తి ఏది, సాత్వికమేది, యేసు గుణం ఏది? లేదంటే నీ దగ్గర ఏముందంటే ఏంటంట? సర్ప విషయం ఉండెను, వారు నోరు చెప్పించటం ఉండే. ఇంకో మాట్లాడు బైబిల్ 140వ కీర్తన 2:3 చదువుదాం. 140వ కీర్తన 2:3 చదువుదాం. వారు తమ హృదయాలలో, ఇదంటే హృదయాలంట చాలా ప్రమాదకరమైన ఆలోచన చేస్తారంట. ఎవరు వేసేద్దాం, ఎవరు దూషిద్దాం, ఎవరు దోసుకుందాం, ఎవరు తీసుకుందాం అని చెడ్డ ఆలోచన. ఎక్కడ? హృదయాల్లో. మరి నోట్లో పాపం, పెదాల్లో పాపం, హృదయంలో భయంకరమైన ఆలోచన అంట. ఏంటి ఆలోచన అన్నాడు? అపాయకరమైన ఆలోచన అంట. మా హృదయాలండి ఎప్పుడు మంచి ఆలోచన ఉండాలండి, నీ తలపులు బాగుండాలండి. హృదయంలో ఎప్పుడు మంచి ఆలోచనలు చేయాలి, మనం మంచి ఆలోచనలు ఆలోచించాలి. యేసు అన్నాడు, వారి హృదయముల్లో అపాయకరమైన చేతురు, వారి నిత్యము యుద్ధాలు రేపుతారంటే, కలహాలు అంటే యుద్ధం అంటే వాళ్ళు తగాదాలు పెట్టడం, తలనాడు పెట్టడం, కుటుంబాల సమాధానంగా చేయటం పని. సమాధానంగా వంటిష్టపడరు. సమాధానం ఉంచిపోతారా? ఇప్పుడు పూర్వకాలం వేరు, ఇప్పుడు వేరు. ఓ కోడలు అత్తగారికి వచ్చింది, మీరు కాదమ్మా, మిమ్మల్ని కాదు, క్షమించాలి, ఓ దాన్ని చెప్తున్నాను నేను. అత్తగారికి రాగానే 2 నెలలు మత్తయ్య మా సట్టి మా మూత అంటది. 3 నెలలు రాగానే, రే అబ్బాయి మనసు వేరు చేయరా అంటాడు. ఆడు మనసు ఆడిది కాదుగా, మనసు అమ్మ తెచ్చుకుంది. ఈ మొక్క మనసు గతి ఉంది అడిగా. ఏ పెళ్లి కొడుకు మనసు ఉండదమ్మా జక్క, అది తెచ్చాను గతి మీకు, అది మీ అబ్బాయి కింద పడుకోవాల్సిందే. ఆ మనసు మా అమ్మాయిది, రై మనసు తెచ్చాను, మనసు దుప్పటి తిని మొత్తం తీసుకెళ్ళిపోయింది, పక్క వేసుకుని పడుకుంది. ఎందుకని ఆమెకేం కావాలి? రాంగా నా మాట వినాలి, నా మగుడు నా మాట వినాలి, వాళ్ళ అమ్మని చూడకూడదు, బాబుని చూడకూడదు, ఇంట్లో చూడకూడదు అని ఆమె టైపు. అత్తగారి టైపు ఏంటి? ఇది నిన్న వచ్చింది, మొన్న వచ్చింది, నాకే నా మీద అత్త వస్తుందని ఈయన టైపు. ఇద్దరిలో కలహం పెరిగింది. ఎందుకు అలా రేగింది? ఇద్దరు లోకస్తులుగా ఉన్నారు. ఇదే కండిషను విశ్వాసుల్లో కూడా ఉంది. కోళ్ళ విశ్వాసి, అత్త విశ్వాసి ఇద్దరు పడదాం. కోళ్ళ విశ్వాసి, అత్త విశ్వాసి ఇద్దరు ఐక్యతగా ఉండరు, సమాధానంగా ఉండరు, అన్నదమ్ముల్లాగా ఉండరు, అక్క చెల్లిలాగా ఉండరు, కలిసే ఉండరు. ఫైట్ చేస్తూ ఉంటారు కుటుంబాలు. నీళ్ళని బట్టి మీ భర్తలు అవిపోతూ ఉంటారు. అమ్మ చెప్పలేక, పెళ్ళాన్ని చెప్పలేక, ఇక్కడ ముండ అక్కడ ముండ. ఎవరు చెప్తాడు? ఈ కొత్త ఈ తనుద్ది, ఆడకొత్తే ఆ తనుద్ది.
అమ్మ ఏమంటది, ఏంటో నాన్న నువ్వు పెంచే కదా, పెద్ద చేసే కదా, పిల్లలు బెలవేది అంటారు అమ్మ. ఆమె ఏమంటది, నేను కదా నీ భార్యని, భాగస్వామి నేను కదా, నన్ను కట్టుకున్నా కదా, మీ అమ్మేళ్ళు ఉంటుందయ్యా, మీ అమ్మేనాళ్ళు ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, చచ్చింది కదా, దాంతో నీకేది అంటది ఆ అమ్మాయి. ఇది కండిషన్ క్రైస్తవ కుటుంబాల్లో. నేనంట విశ్వాసిగా కోళ్ళైతే లోబడే ఉండు, ప్రేమ కలిగి ఉండు, సమాధానం కలిగి ఉండు. ఆత్మవిశ్వాస అయితే ఐక్యంగా ఉండు, ఇద్దరు కలిసి ఉండండి, అమ్మ కూతురులాగా ఉండండి. యుద్ధాలు రావద్దు, కొంపలు కూల్చొద్దు, కొంపలు పాడు చేయొద్దు. నువ్వు ఐక్యతగా ఉండాలి, నువ్వు కుటుంబాలు ఐక్యతగా ఉండాలి. అత్త కోడలు అక్క చెల్లిలాగా తల్లి బిడ్డలుగా ఉండాలి. నువ్వు తగ్గించుకోవాలి, లోపడాలి. నిస్తారస పెట్టించడానికి అధికారికి లేనే లేదు. ఎందుకని? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, కొనబడ్డావు కాబట్టి యేసులాగా ఉండాలి మనం, తగ్గించుకోవాలి. నేను అన్నాడు, ఎందుకయ్యా వారు ప్రార్థన వింటలేదంటే, వారయ్యా యుద్ధాలు రేపుతారయ్యా. వారు పాము నాలుక వలె తన నాలుకను పాముగా గట్ట ఆడిస్తారో పొద్దాక అయ్యి ఆడుతూ వీళ్ళు. మరి ప్రార్థన చేస్తా. యేసు అన్నాడు, ఈ ఉపవాస ప్రార్థనలో నేను దీవించబడుతున్న వాక్యానికి. యేసు అన్నాడు, యేసయ్య నా అంశం ఏంటంటే, మానవుని ప్రశ్న ఉపవాసం ఉండగా ప్రార్థన చేస్తూ ఉండగా ఎందుకు వినవయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు వినాలమ్మా, వింటా, కానీ వినటానికి వీలు లేకుండా నోరంతా నీకు విషమే కదా, నాలుకంతా విషమే కదా, గుండెంతా విషమే కదా, నేను యుద్ధాలు రేపుతున్నావు కదా, నీరంతా పగా కల్పనతో ఉండి నీవు విశ్వాసిగా ఉంటే నీ ముఖం చూడలేకపోతున్నాడమ్మా, నేను ముఖాన్ని చూడలేకపోతున్నా, నేను అందుకు మరుగు చేసుకుంటున్నా. కాబట్టి నీ ప్రార్థన నేను వింటలేదు. క్రైస్తవులారా, నీ ప్రార్థన వినాలంటే నీవు ఆలోచన చేసుకోవాలి. యేసు అన్నాడు, నీ ప్రార్థన వినను నేను. ఉపవాసం ఉంటావు వ్యర్థం, ఉపవాసం ఉంటే వేస్తే. ఎందుకంటే నీ నోటి నిండా శాపం, నోటి నిండా కపటం, నోటి నిండా విషం. అది ఎలాంటి విషం అంటే సర్ప విషం. అది కలిగి ఉన్నంతసేపు ఎన్ని సంవత్సరాలు అలా ఉంటావో అన్ని సంవత్సరాలు నేను నీ ప్రార్థన ఆలకించలేను, నీ మనవి వినలేను, నీ ప్రార్థన అంగీకరించలేను, నీతో ఉండలేను, నిన్ను చూడలేను నేను అని యేసయ్య మాట్లాడుతున్నాడు. మన జీవితం అలాకండి దినవాయించుకోవాలి. అయ్యా ప్రార్థన ఎందుకు వినవయ్యా అని ఆయన అడిగే కంటే, ప్రార్థన ఎందుకు వినవని ఆయన అడిగే కంటే, ఎందుకు ఇంట్లేదు నా ప్రార్థన చూసుకోవాలి. నువ్వు ఎందుకు ఇంట్లేదో చూసుకోవాలి, ఎందుకు ఇంటలేదో పరీక్షించుకోవాలి, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదో చూసుకోవాలి. నేను ఎలా ఉండాను, నేను భక్తుడిగా ఉండాను, భక్తులు రాకుండా పైకు రకంగా లోపల రకంగా ఉండాను, చూసేవాళ్ళ ముందేమో జనం ముందేమో భక్తుల్లాగా ఉండాను, నా లోపల క్రూరంగా ఉందో ఎలా ఉంది చూసుకుంటే. యేసు అన్నాడు, నీ ప్రార్థన వెనకపోవటానికి కారణం అంటే 3 చెప్పిన ఏంటంటే, నోటి నిండా సర్ప విషయం ఉంది. విషయం కలిగి ఉండా, నీవు విషయాన్ని నింపుకున్నా, నీవు నీ మాటలో శుద్ధి లేదు, నీ భాషలో శుద్ధి లేదు, నీ మాటలో శుద్ధి లేదు, మాటలో యేసుక్రీస్తు గురించి మాటే లేదు. యుద్ధాలు రేపటం, కక్షలు రేపటం, తగాదా ఆడటం, పోట్లాడటం, విశ్వాన్ని కలిగి ఉండి ఇలాంటి స్వభావం కలిగి ఉంటే ఏంటి అక్కడ అన్నాడు, యుద్ధములు పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయం. ఈ మాట దావీదు అంటున్నాడు, ఈ మాట పౌలు అన్నాడు. అంటే పాత నిబంధన ప్రవచనంలో ఉంది, నూతన నిబంధన నెరవేర్పులో కూడా ఉంది. అంటే విశ్వాసి గుణలక్షణం ఆనాటి నుంచి, పాత నిబంధన కాలంలో నుంచి కొత్త నిబంధన వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి నేటి వరకు కూడా మనుషుల స్వభావం ఏ మార్పు లేదు, ఏ మారకుండా ఉండిపోయావు. విశ్వాసులు అంటున్నావు, భక్తుని అంటున్నావు. ఏంటి భక్తి? ఎక్కడ భక్తి? నీ భక్తి ఎందులోని భక్తి? ఎక్కడ?
యేసయ్య ముందు ఎలా ఉంది? మనుషులు నా ముందు నటిస్తే పర్లా, నేను నాకు ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా ఏమంటాం? యేసయ్య అంటాడు, ఊరుకోడండి, నీ మనిషిని కాబట్టి నీ క్యారెక్టర్ నాకు నచ్చకపోతే నేను ఏమంటాను, సైడ్ అయిపోతాం. కానీ యేసయ్య అటు ఊరుకుంటాడా? చూసి అని అన్నాడు, చూస్తావా? నేను చూశాను, నేను వినలేదయ్యో. ఏం చేస్తావంటే, నేను ఆ ముఖాన్ని చాటేస్తున్నానయ్యో, నా ముఖం చాటేస్తే సూర్యరశ్మి ఆగిపోద్దట. ఏంటంట? ఎవరైతే యేసుక్రీస్తు ముఖం అంట నీకు మరుగైపోతాడంట, సూర్యరశ్మి ఆగిపోద్ది, చంద్రబింబము ఆగిపోద్ది. సూర్యుడు చంద్రుడు ఆగిపోతే, వర్షం ఆగిపోతే, భూమి పండకపోతే బికారైపోవాలి నువ్వు. ఎప్పుడు దేవుడు మొక్క చాటేస్తే, యేసు ప్రభుల వారు మొక్కను చాటేయాల. ఎందుకంటే రేపు అవకాశం ఇద్దాం, రేపన్న మారుతారేమో, రేపన్న మార్పు చెందుతారేమో వారిని చూద్దామని చెప్పి వారి కోసం దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తున్నాం. మరి చివరికి మాట చూద్దాం. 52వ కీర్తన 2 చదువుదాం. 52వ కీర్తన. మోసము చెయ్యి ఎవడంటీనా? ఎవరైనా అమ్మ? విశ్వాసి. ఎవరంట? విశ్వాసి పేరేంటి? యేసయ్య చెప్పి పెట్టిన పేరేంటి? విశ్వాసి. విశ్వాసి అని ఆయన పెట్టుకుంటే నువ్వు ఎలా తయారైపోయావంట? మోసగాళ్ళు తయారైపోయావు నువ్వు. యేసు ప్రభును నువ్వు యేసుక్రీస్తు ప్రభు ధరించుకోగానే యేసయ్యని పెట్టి పేరేంటి? కదా, నువ్వేం పాస్టర్ అమ్మాయి నువ్వు? ఏంటి? విశ్వాసి. విశ్వాసి నువ్వు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డావో, బాప్తిసం పొందావో, ఆ రోజుని పెట్టి పేరుదంట విశ్వాసి. విశ్వాసి ఎలా ఉండాలంటే యేసులాగే ఉండాలి, యేసులాగే ఉండాలి, యేసులోనే ఉండాలి, యేసుని కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండాలి విశ్వాసి. కానీ నీ స్థితి ఎలా మారిందంటే మోసగాడో అనే పేరు మార్చబడ్డాడు ఆయన. మోసగాడు నువ్వు. ఎలా? విశ్వాసంలో మోసం చేశావు. విశ్వాసిని చెప్పుకుంటూ యేసు ప్రభుని మోసం చేస్తున్నావు. భక్తులు చెప్పుకుంటూ యేసు ప్రభుని మోసం చేస్తున్నావు. అందుకే అన్నాడు, మోసగాడా, మోసం చెయ్యవాడా. ఎవరిని మోసం చేసినా? యేసు ప్రభు. థ్యాంక్ యూ. యేసు ప్రభుని మోసం చేస్తున్నావు నువ్వు. నిన్ను మోసం చేసుకుంటున్నావు, యేసు ప్రభు మోసం చేస్తావు. ఎందుకంటే యేసుక్రీస్తు లక్షణాలు కలిగి ఉండకుండా యేసుక్రీస్తు ఎదుటే ఇంకా పాపంలో జీవిస్తుంటే, చేయరాని కార్యాలు, చేయరాని పనులు ఇంకా చేస్తూ ఉంటే నీ పళ్ళన్నీ చూసి చేశాడు. మోసగాడా, మోసకారి, మోసం చెయ్యువాడో, నన్ను మోసపరుస్తావో, నన్నే మోసం చేస్తావో, నన్ను మోసం చేసి ఏం చేద్దామని, నన్ను మోసం చేసి ఏం చేద్దామని. నేను దేవుణ్ణి కదా, సృష్టికర్తను కదా, నిన్ను కన్నవాడు కదా, నీకోసం నా సిలువలో నీకోసం నా ప్రాణాన్ని త్యాగం చేశాను కదా. ఎంత త్యాగం చేస్తే నా ముందే మోసంగా ఉంటావా? నన్నే మోసం చేస్తావా? మోసకారి, మోసం చెయ్యవాడా, వాటి గల్ల మంగలి కత్తివలే నీ నాలుక. ఇదంట నీ నాలుకంట ఇతరులను నాశనం చేద్దామని మనసు కలిగి ఉందంట. ఎవడీడు? విశ్వాసి. ఏంట? విశ్వాసి. ఎంత నమ్రతగా ఉండాలంట. కానీ వాడిగా ఖడ్గంలాగా నీ మాటలు కత్తిలాగుండి, కత్తిపోట్లు లాగుండి మాటలు. అందుకని అలాంటి స్వభావం కలిగి ఉన్నావు కనుక నువ్వు మాట్లాడుతుంటే నీ ప్రార్థన వినాలని నాకు లేదు. మోసగాడా, కత్తి లాంటి మాటలు మాట్లాడుచున్నవాడా, అమ్మా, మేలు కంటే కీడు చేయటి వేరికి ఇష్టమయ్యా. నీతి మాటలు మాట్లాడటం కంటే అబద్ధాలు మాట్లాడిస్తూ నీకు ఎన్ని చేస్తూ ఇక్కడికి వచ్చి మోకలేసి ప్రభా ఏసయ్యా, అది చెయ్యయ్యా, అది చెయ్య, ఇది చెయ్యయ్యా, నీ ఆత్మయ్యా, ఆత్మపూర్ణయ్యా, ఆత్మవలన అంటే
ఏంటి వేషం, ఏంటి వేషం, ఏంటి మోసం, ఎందుకు మోసం, ఎవరి కోసం మోసం, ఎవరు మోసం చేద్దామని, ఎవరు బాడు చేద్దామని. క్రైస్తవుడా నిజంగా ఉండయ్యా, విశ్వాసి నిజంగా ఉండు, రియల్గా ఉండు, లోపల బయట పరిపూర్ణంగా ఉండు, పరిపూర్ణ పరిశుద్ధంగా ఉండు, పరిపూర్ణ ఆత్మ జీవితం కలిగి ఉండు, నిజంగా ఉండు, నిజంగా మారు. ఏ సాక్షిగా ఉండు, యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా ఉండు. పౌలు అనేవాడు, సౌలు అనేవాడు, అతడు మోసగాడే, మోసకారే, మోసం చేశాడు. అది యేసులోకి వచ్చినాక ఎక్కడ మోసం చేయలేదండి, ఎక్కడ మోసకారిగా ఉండాలి. ఎందుకని? యేసే నా దైవం, యేసే నా ప్రాణం, యేసే నా దేవుడు, యేసు ప్రభు నా కోసం కలవర శిలువలో ప్రాణం పెట్టాడు. ఎవడు చేయలేదయ్యా, అంతగా ప్రేమించాడు దేవుడు నన్ను. నా పాప రోత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువే మార్చి నన్ను మనిషిగా చేశాడు. సమాజంలో స్టేటస్, విలువ, గౌరవం కలిగిన గొప్ప భక్తుడిగా ఆత్మాభిషేకంతో నింపి విలువైన జీవితాన్ని యేసు ప్రభు నాకు ఇచ్చాడయ్యా. అందుకని ఇంకెప్పటికి నేను ఆయనలాగా ఆయన్ని మోసం చేయలేనయ్యా, మోసం చేయలేనయ్యా, మోసకారిగా ఉన్నాయా అని పౌలు అంటున్నాడయ్యా. మరి నువ్వెందుకని మోసకారిగా ఉంటా, నువ్వెందుకు మోసం చేస్తా, యేసు ప్రభు ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు? ఒకవేళ స్వభావం నీకుంటే నా దేవుడు ఎప్పటికీ నీ ప్రార్థన వినడు. ప్రార్థన చేద్దాం, టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. ఒక్కరించండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. యేసయ్యా, ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడారు. మేము ఉపవాసం ఉన్నామయ్యో, మా ప్రార్థన విన్నయ్యా అంటున్నావయ్యా, కానీ వింటలేదు. ఎందుకు వింటలేదంటే నేనయ్యా మోసకారిగా ఉన్నాను, సర్ప విషయం కలిగి ఉన్నాను, వేషధారిగా ఉన్నాను అయ్యో, అందుకే నీ మాట వినలేకపోతున్నా చెప్పాడయ్యా. ఇప్పుడైనా విను, ఇప్పుడైనా నాతో మాట్లాడయ్యా, సరిచేయ్యా, నాతో మాట్లాడయ్యా, క్షమించయ్యా, బాగు చేయయ్యా, జీవితాన్ని మార్చయ్యా, హృదయాన్ని మార్చయ్యా, సరిచేయ్యా. నేను పవిత్రంగా ఉండాలేసయ్యా, పవిత్రమైన జీవితాన్ని నాకు కావాలేసయ్యా. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా, నువ్వే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రతి క్షణమయ్యా నాతో మాట్లాడాలయ్యా, నాతో మాట్లాడాలి. నువ్వు నా మొరనాలయ్యా, నా ప్రార్థన వినాలయ్యా. నువ్వు వినటానికి ఏది నాలో పాపం ఉందో, ఏ పాపం నాలో ఉందో, ఏ దోషం నాలో ఉందో అన్ని పాపాలు ఇప్పుడే కడిగేయ్యా, కడిగేయ్యా, బాగు చేయయ్యా, కడిగేయ్యా, బాగు చేయయ్యా, శుద్ధి చేయయ్యా, పవిత్రం చేయయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవునితో మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం, ఆత్మతో మాట్లాడదాం. యేసయ్యతో మాట్లాడు, నా దర్శించు, దర్శించు, అభిషేకించు, 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 ఆత్మతో నింపు, ఆ పరిశుద్ధాభిషేకంతో నింపేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. యోహాను గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. దగ్గరటువంటి నా ప్రభు, ఈ రాత్రి కాలంలో తండ్రి నాయన మమ్మల్ని మీరు దర్శించండి అయ్యా. ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభువా, మాట్లాడండి నాయన, మాట్లాడండి ప్రభువా. ప్రతి వారి పెదవులను మీరు తెరవండి ప్రభువా, ప్రతి వారి పెదవులను మీరు తెరవండి తండ్రి అయ్యా. ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభువా, మాట్లాడు నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. దయగలటువంటి నా ప్రభు, ఈ రాత్రి కాలంలో తండ్రి నీ యొక్క గొప్ప వాక్యమును ప్రభు మేము విని ఉన్నాము తండ్రి. మీ దాసును నాయన మీరు ఎత్తి పట్టుకొని ప్రభువా
అనేకమైన హృదయములను కదిలించినటువంటి మా యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యమునైనా శక్తి కలిగినటువంటిది నా ప్రభువా. మీ వాక్యము గొప్పది నాయన. మీ వాక్యము మా బ్రతుకులను మార్చేది ప్రభువా. నీ వాక్యము మా జీవితాలను మార్చేది ప్రభువా. అయా ప్రభ, నీ వాక్యము ద్వారా ఈ రాత్రి కాలంలోనైనా మమ్మల్ని మీరు పట్టుకోనండి ప్రభువా. మమ్మల్ని మీరు మార్చండి తండ్రి. అయా మా బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. మోసకరమైనటువంటి మా జీవితాలను అయా ప్రభ, దుర్మార్గమైనటువంటి మా జీవితాలను ప్రభ సరిచేయండి నాయన. అయా నాయన, మా నోటి నిండా ప్రభ సర్ప విషము చేత నింపబడి ఉన్నాము తండ్రి. మోసకరమైనటువంటి జీవితం కలిగి తండ్రి నాడు మీ దగ్గరికి వచ్చి నాయన ప్రభా 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 అని పిలుస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రభ, ఎంతకాలము నాయన మిమ్మల్ని మోసము చేసేటువంటి వారంగా ఉంటామయ్యా. ఒక విశ్వాసిగా జీవిస్తూ నాయన క్రైస్తవ బిడ్డగా నటిస్తూ ఉన్నాము ప్రభా. ఒక విశ్వాసిగా మేము ఉంటూ నాయన నిజమైనటువంటి భక్తి లేక ప్రభా అయా ప్రభా వేషధారణ కలిగినటువంటి బిడ్డలుగా నాయన మీ సన్నిధిలో పదే 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 ఏడుస్తూ ఉన్నాము తండ్రి, గోజాడుతూ ఉన్నాము తండ్రి. అయినప్పటికీ మా ప్రార్థన మీరు వినటలేదు అంటే కారణం మా బ్రతుకంతా కూడా విషముతో నిండి ఉన్నది తండ్రి. మా నాలుకల కిందనైనా సర్పవిషం ఉన్నది ప్రభా. దుర్మార్గమైనటువంటి ఆలోచనల చేత, దుర్మార్గమైనటువంటి తలంపుల చేత తండ్రి మా హృదయమంతా కూడా చెడు తలంపుల చేత, చెడు ఉద్దేశముల చేత నింపబడి అయా ఈనాడు ప్రభ మేము ఉంటూ ఉన్నాము తండ్రి. అందుకే మా ప్రార్థనకు సమాధానము రావటం లేదు ప్రభ. అయా నాయన, మీరు ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేసినప్పటికీ నేను వినను అని మీరు చెబుతూ ఉన్నారు తండ్రి. మీరు హృదయాలు నాకు దూరముగా ఉంటున్నాయి కాబట్టి నేను మీ ప్రార్థనను అంగీకరించను అని మీరు చెబుతూ ఉన్నారు ప్రభ. కారణం ఏంటంటే నాయన మా బ్రతుకంతా కూడా మోసం నాయన, మా జీవితమే మోసం నాయన. అయా ప్రభ, ఇలాంటివన్నీ కూడా ప్రభ ఇప్పటికైనా సరే ప్రభ, ఇప్పటికైనా సరే తండ్రి మమ్మల్ని మేము తెలుసుకొని నాయన మీ సన్నిధిలో వాటిని విడిచిపెట్టి నాయన ఇప్పటికైనా సరే నాయన మా జీవితాన్ని సరి చేసుకోవటానికి నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా మమ్మలను శుద్ధులుగా చేయండి తండ్రి, మమ్మలను శుద్ధి చేయండి తండ్రి, మా జీవితాలను శుద్ధి చేయండి ప్రభా. మా బ్రతుకులను మీరు కడగండి తండ్రి, మమ్మల్ని మీరు మార్చమని అడుగుతూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా, ఈ రాత్రి కాలమున నీ బిడ్డల ప్రభా నీ వాక్యమును విన్నారు తండ్రి. అయా ప్రభా, వినినటువంటి వాక్యమును ప్రభా దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభా ప్రతి వారి హృదయములలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము తండ్రి. వాక్యమును నెమర వేసుకొని తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించటానికి ప్రభా నీ కృపను దయచేయండి. ఈ 2 దినాలు కూడా మీరు మాతో ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. రేపు తండ్రి పగలు, రేపు రాత్రి కూడా ప్రభా మీరు మాతో ఉండండి అయ్యా. నీ బిడ్డలను ఆయన మీ మందిరానికి తీసుకుని రండి ప్రభా. అందరూ కూడా ప్రభా అంతటను తండ్రి మారు మనసు పొంది ప్రభా అయా మీ బిడ్డలుగా జీవించడానికి నీ కృపను దయచేయమని, ఈ రాత్రి అంతా కూడా ప్రభ నీ దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని నా ప్రభువును నా రక్షకుడు ఇటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప వేలాడితివి. నాకు చాలిన నా స్థానములో నీవే, నాకు చాలిన నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.